ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మరియు దాని పాశ్చాత్య మిత్రదేశాలకు రష్యా మరియు చైనాలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. 15 మంది సభ్యులతో కూడినటువంటి ఈ మండలి సమావేశానికి అమెరికా అధ్యక్షత వహించగా దాదాపుగా 2 వారాల క్రితం ఇరాన్పై ప్రారంభించినటువంటి యుద్ధాన్ని సమర్థించుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇరాన్పై ఆంక్షలను పర్యవేక్షించేటటువంటి 1737 కమిటీలో చర్చలు జరగకుండా రష్యా చైనా అడ్డుకోవాలని చూశాయి. అయితే కౌన్సిల్లో జరిగినటువంటి ఓటింగ్లో రష్యా చైనాల ప్రయత్నం ఎలాగూ విఫలమైంది. 15 సభ్య దేశాలలో 11 దేశాలు చర్చలు కొనసాగించడానికి అనుకూలముగా ఓటు వేయగా రష్యా మరియు చైనా మాత్రమే వ్యతిరేకించాయి. మరో 2 దేశాలు గైర్హాజరయ్యాయి. ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి మైక్ వాల్జ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రష్యా మరియు చైనా దేశాలు ఇరాన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయని ఘాటుగా ఆరోపించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇరాన్పై ఆయుధ నిషేధాన్ని అమలు చేయాలని, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం బదిలీని మరియు వాణిజ్యాన్ని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇరాన్కు సంబంధించిన ఆర్థిక వనరుల్ని తక్షణమే స్తంభింపచేయాలని కూడా కోరారు. దీనికి ప్రతిస్పందనగా రష్యా రాయబారి వాజిలీ నెబెంజియా మాట్లాడుతూ అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఇరాన్ అణ్వాయుధాల గురించి అనవసరమైన భయాన్ని, ఉద్రిక్తతల్ని సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ అణు సంస్థ నివేదికల్లో కూడా అమెరికా చేస్తున్న వాదనలకు తగ్గ ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా చైనా ప్రతినిధి ఫూకాంగ్ కూడా అమెరికా తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత ఇరాన్ అణు సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన ఆరోపించారు. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా బలప్రయోగానికి దిగిందని, ఇది శాంతి ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీసిందని ఆయన విమర్శించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ యుద్ధానికి ఇరాన్ అణు కార్యక్రమమే ప్రధాన కారణమని పునరుద్ఘాటించారు. ఇరాన్ అణ్వాయుధ దేశముగా మారకుండా ఆపడం తమ ప్రాథమిక బాధ్యతని పేర్కొంటూ అమెరికా సైనిక చర్యని ప్రారంభించింది. అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉద్రిక్తతలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి.